తెలిసి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు మేము 500 రూపాయలు కూలి తీసుకుంటే 200 వాడుకొని 300 ఇచ్చాము. మామూలుగా అంటే 500 రూపాయలు శాలరీ తీసుకుంటే 300 ఇంట్లో ఇచ్చేవాళ్ళం, 200 వాడుకున్నాం. వాళ్ళ కష్ట పరిస్థితి ఏంటంటే 500 రూపాయలు సంపాదించడానికి చాలా కష్టపడతారు. ఇదివరకు బేరాలు బాగుండే, అన్ని రేట్లు పెరిగిపోయింది. ఆయన ఉన్నప్పుడు రేట్లు తగ్గింది. అది ఇప్పుడు జగన్ గారు అట్లా రేట్లు తగ్గిస్తే ఆయన గెలుస్తారంటారా? అట్లా అవన్నీ సంక్షేమ పథకాలు అవన్నీ ప్రవేశపెట్టారు. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఎదవరాలు పెన్షను ప్లస్ పాయింట్ ఏంటంటే పోలియో వాళ్ళకి, తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా 3 పెన్షన్లు ఇస్తారు. ఇంకా మనం ఏదో అనుకుంటాం కానీ ఈ ఎలక్షన్ ముందులో అవి ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, ఇవి ఇస్తాం అంటారు కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బాబు వచ్చిన కాడ నుంచి మేము చాలామంది ఆయన లెక్కగా అవుతూ ఒకప్పుడు గుంటూరులో ఓట్లు పడితే అని ఎంతో ఖర్చు పెట్టారు. కనీసం ఆయన ఒకప్పుడు అన్ని పనులు చేయించామని కనీసం ఒక ఓటు కూడా వేయలేకపోయారు. అది ఆయన చాలా బాధపడ్డారు. కంపల్సరీగా ఈసారి ఆయన వస్తాడని మేము కోరుకుంటున్నాం. జగన్ వల్ల మీరేం లబ్ధి పొందలేదు? మనకేం రాదు, కనీసం ఒక బండి కానీ ఏం రాదు. మనకేంటంటే మన దగ్గర ఆశయం పడకుండా బాబు వేరే దగ్గరికి తీసుకొచ్చి మనకు పెట్టిన రోజులు ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లు బాగానే వచ్చి ఇంటికి పింఛన్లు అయ్యింటో బాగా చేస్తారు, పనులు బాగా చేస్తారు. మీరేం లబ్ధి పొందారు? సంక్షేమ పథకాలు, ఈ నవరత్నాలు ఏం రాలేదు. అయినా మీరు జగనే గెలవాలి. ఎందుకని? బాగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు కదా, ఈ వస్తేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా. దానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు రూరల్ ఏరియాలో ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా పోలేదమ్మా. అయింది అందరూ లబ్ధిదారులందరూ ఓట్లేసి ఈసారి 151 కాదు 160 వచ్చే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంతవరకు సీట్లు పోతే కుదరలేదమ్మా. అసలు బీజేపీ చేరుద్దో లేదో తెలియదు. బీజేపీ కనుక చేరినట్లయితే క్రైస్తవులు మహమ్మదీయులు ఖచ్చితంగా విడిపోతారమ్మా. తెలుగుదేశాన్ని జనసేనని ఆటోమేటిక్గా వైసీపీ పక్షం చేస్తారు. కాబట్టి ఓట్లన్నీ వైసీపీ పడతాయి. కాబట్టి వైసీపీ గెలుచుంటాం. క్యాపిటల్ అమ్మా ఒకసారి అనుభవించాం కదమ్మా మనం. హైదరాబాద్ లో క్యాపిటల్ పెట్టి అది ఒక్కటే డెవలప్ అయిందమ్మా. ఇప్పుడు ఈ డీసెంట్రలైజేషన్ అనేది ప్రతి దానిలో అవసరమేనమ్మా. అప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఏ ప్రాంతం కూడా మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వమని అడగటానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి చాలా ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. 3 క్యాపిటల్స్ అన్నారు కదా, మీరు ఏమంటారు? మీ ఒపీనియన్? We vote for it అమ్మా. Yes, we are for it. 3 ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్తా, అటు రాయలసీమ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు కూడా మాకు ప్రాంతం అభివృద్ధి చెందలేదు కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అనేటటువంటి ఉద్యమాలు రాకుండా ఉండటానికి ఇది దోహదం చేస్తుంది. వాలంటీర్లు నిజంగా వాళ్ళు చాలా త్యాగం చేస్తున్నారమ్మా. వాలంటీర్లు అనే వాళ్ళు లేకపోయినట్లయితే లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయేది. ఆ వాలంటీర్లు ఉదయాన్నే లేచి సూర్యుడి కన్నా ముందు లేచి వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళి అవ్వలకి తాతలకి వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నారు. అదొక్కటే కేవలం పెన్షన్ ఒక్కటే చూస్తున్నారమ్మా అందరు వాలంటీర్లు వెళ్ళి. ఆ తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక వాలంటీర్ పరిధిలో ఉన్న 50 గృహాలలో ఏ అవసరం ఉన్నా సరే ఆ వాలంటీర్ తీరుస్తున్నాడంటే నిజంగా వాలంటీర్లు దేవుళ్ళమ్మా. కొంతమంది ప్రజలు ఎట్లా రావట్లేదు, మా ఇంటి దగ్గరికి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. అదేనమ్మా, ఇక ఉంటారు కదమ్మా, తప్పకుండా ఉంటారు. ఒక మంచి జరుగుతుందంటే దాన్ని చెడుగా చూపించే వర్గం ఉంటారు కదా, ఆ వర్గం వాళ్ళు చెప్పడమే కానీ ఇప్పుడు మాకు వాలంటీర్తో పని లేదమ్మా యాక్చువల్గా. అయినా కానీ మా ఇళ్ళన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి అంకుల్ గుడ్ మార్నింగ్ అంకుల్ అని చెప్పిపోతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందండి. ఏదైనా కానీ ఒకటిగా అలా ఉంటారమ్మా, ప్రతి దానిలో ఉంటారు. దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థని మొత్తం మనం తప్పుపట్టడం మంచిది కాదు. అంటే అభివృద్ధి బాగుంది, పథకాలు బాగున్నాయి, నవరత్న పథకాలు బాగున్నాయి కాబట్టి కొంతమందికి నవరత్న పథకాలు అందలేదు. అందుకున్నట్టు
అందకుండా ఏదో ఒక పథకం అందుతుంది. అందరికి అన్ని